దేవత, ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత? దేవత తమ్ముడు గారు, ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు, మీ పెళ్ళం కాదుగా. దేవత శ్రీదేవితో పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నాం? ఇన్సూరెన్స్ చెయ్యండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే బాధ్యత అన్నయ్య గారు. ఉన్నది ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవలో, భక్తుల పోయిన వేళ్ళు చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చిగా కన్నీళ్ళే వస్తాయని రాత్రి గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి, మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవం లేపండి. అయ్యా సతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళిబొట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భార్య అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ మహా, శుక్లాం భరద్రం బుచ్చితాయ మహా, శుక్లాం భరద్రం నిశ్చితాయ మహా. తెల్లబట్టలు తీసుకురండి. రానన్నా అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారు త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మా వారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లలు ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు. ఓం గంగాధరాయ నమః. సిన్ సార్, నేను షరతునండి. ఏ షరత్తు? మీరు వాడుకుంటున్న షరతునండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి సార్ మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లుడా ఉన్నాడు రా. నువ్వేనా బొడిసినా? చాలా ఎవడా నువ్వు? హ్యాబిట్ సీరియస్ అయ్యిండ్రా. ఏమ్రా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం వేసుకుని మళ్ళీ తోమేస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు పొడిచిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయికి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా, ఏం చేయమంటావు?
ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి, ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 డేస్ అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా, నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండీలో వేయండి. ఏమండి రండి అమ్మా రండి, కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతి ఇస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది, ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు ఖండం టికెట్. అలా పక్క వెళ్ళండి, 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. గీయవలసింది ఆవిడికి కాదు, ఈడికి. సారీ బొట్టోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి మొక్కున్నప్పుడు లేదు నొప్పి. తీసుకురా నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోల్ ఇంకొచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్నే చేసాములా గాని మన పేరేమో పాప పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపేవుర్రా? హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. హలో సార్, ఐమ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడి కూతురు లేపుకో. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు